Hey friends, how are you all? In this video, let's learn 20 words in motion. అంటే కదలికని తెలియజేసేటువంటి 20 words. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఇది. Let's begin. First word is a fast runner. అంటే స్ప్రింటర్. స్ప్రింట్ అంటే 100 meters, 200 meters, 400 meters వాటిని చేసేటువంటి రన్నర్స్ ని మనము స్ప్రింటర్స్ అంటారు. అలాగే మిడిల్ డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్ మారథాన్స్ ఉంటాయి. మారథాన్ అంటే 5 km, 10 km ఇలా రన్ చేస్తుంటారు. ఉసేన్ బోల్ట్ మనకు తెలుసు, బాగా ఫేమస్ స్ప్రింటర్. ధోని, జడేజా, కోహ్లీ వీళ్ళందరూ కూడా మంచి స్ప్రింటర్స్. వన్ హూ వాక్స్ ఎయిమ్లెస్లీ, ఇటువంటి లక్ష్యం లేక తిరిగేవాడిని ఏమంటాం మనం? వ్యాండరర్ అంటాం. తిరగటమే, చలనమే, కదలకే, కానీ అర్థం వేరు. వ్యాండరర్ అంటే వాడు తిరుగుతుంటాడు, పని పాట లేకుండా తిరుగుతుంటాడు, అటు ఇటు తిరుగుతుంటాడు, వాడిని మనము వ్యాండరర్ అంటాం. వన్ హూ మూవ్స్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్, నోమాడ్. ఈ నోమాడ్ అంటే సంచార జీవనం సాగించేవాడు అనమాట. ఒక ప్లేస్లో ఉంటాడు కొన్నాళ్ళు, అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతాడు. ఆదిమ జాతులు ఇలాగే సంచార జాతులుగా ఉండేవాడు. వన్ హూ మూవ్స్ స్లోలీ, స్లగ్గర్డ్. వన్ హూ మూవ్స్ స్లోలీ, స్లగ్గర్డ్, నెమ్మదిగా నిదానంగా కదులుతుంటాడు. వన్ హూ వాక్స్ విత్ లాంగ్ స్టెప్స్, పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళేవాడిని మనము స్ట్రైడర్ అంటాం. స్ట్రైడర్ అంటాం, పెద్ద పెద్ద అంగలు వేసుకునేవాడు. వన్ హూ మూవ్స్ క్వైట్లీ. వన్ హూ మూవ్స్ క్వైట్లీ, నెమ్మదిగా కదిలేవారిని ఏమంటాం? స్నీకర్. పిల్లిలాగా నెమ్మదిగా సౌండ్ చేయకుండా కదిలితే మనం వారిని స్నీకర్ అంటాం. వన్ హూ మూవ్స్ గ్రేస్ఫుల్లీ. వన్ హూ మూవ్స్ గ్రేస్ఫుల్లీ, లయబద్ధంగా వెళ్ళేవారిని గ్లైడర్ అంటాం. వన్ హూ ఎస్కేప్స్ క్విక్లీ, వెంటనే తప్పించుకునేవాడు ఫ్యూజిటివ్. ఫ్యూజిటివ్. వెరీ ఫాస్ట్ మూమెంట్, డాష్. హీ డాష్డ్ ఇన్ టు అంటాం, అది ఫాస్ట్ మూమెంట్. సడన్ క్విక్ మూమెంట్, జర్క్. జర్కులు ఇస్తామేంద్రా అంటాం కదా, ఒకసారి ఇలా కదిలి ఆగిపోతే ఎర్త్క్వేక్, దాన్ని మనం జర్క్ అంటాం. స్లో అండ్ స్టడీ మూమెంట్, నిదానంగా పాకుకుంటూ పోవడాన్ని క్రాల్ అంటాం. నిదానంగా నెమ్మదిగా వెళ్ళేది క్రాల్. సర్క్యులర్ మూమెంట్ మనకు తెలిసిందే, భ్రమణము, రొటేషన్. అప్వార్డ్ మూమెంట్, అసెన్షన్. అప్వార్డ్ మూమెంట్, అసెన్షన్, పైకి వెళ్ళటాన్ని మనము అసెన్షన్ అంటాం. అసెండింగ్, డిసెండింగ్ అంటాం. కాబట్టి దానికి ఆపోజిట్ మనకు తెలిసే డిసెంట్. అసెన్షన్, డిసెంట్ అంటే కిందకి దిగడం. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. మూమెంట్ ఇన్ వేవ్స్, రిపుల్ అంటాం. వాటర్ చూడండి, ఒక రాయి వేసామంటే అలలల్లగా వెళ్తుంది కాబట్టి దాన్ని రిపుల్ మూమెంట్ అంటాం. కదలికలే అన్నీ, కానీ పేర్లు వేరు. స్వింగింగ్ మూమెంట్, ఊయల్లాగా అటు ఇటు ఊగితే దాన్ని స్వే అంటాం. స్వేడ్. హీ స్వేడ్ ద స్టిక్, కర్రని వెనక్కి ముందుకి అలా ఊపాడంటే మనం దాన్ని స్వేడ్ అంటాం. మూమెంట్ లైక్ ఏ స్నేక్, పాములాగా వెళ్ళిపోవటాన్ని స్లిథర్ అంటాం. నెమ్మదిగా సౌండ్ చేయకుండా తప్పు జారుకుంటే దాన్ని స్లిథర్ అవే అంటాం. వెరీ స్లోలీ వాక్, స్ట్రాల్. వ్యాహ్యాలి అంటాం. నిదానంగా సరదాగా ఫ్రెండ్స్తో కవులు చెప్పుకుంటూ నెమ్మదిగా నడిస్తే దాన్ని మనము వాకింగ్ అన్నాము, స్ట్రాలింగ్ అంటాం. స్ట్రాల్. మూమెంట్ త్రూ వాటర్, వాటర్లో కదలిక మనకు తెలిసిందే, స్విమ్మింగ్. ఫాస్ట్, ఫోర్స్ఫుల్, రష్, ఛార్జ్. ఛార్జ్ అంటే ఈ ఛార్జ్డ్ ఇన్ టు ద క్రీజ్ అంటాం. అంటే వెంటనే వికెట్ కీపర్ అక్కడ నుంచి బాల్ పట్టుకుని ఒకేసారి ఫోర్స్ఫుల్గా వచ్చేస్తే మనము ఛార్జ్ అంటాం. సో ఈ విధంగా ఈ వీడియోలో మనము 20 కదలికను సూచించినటువంటి పదాలను నేర్చుకున్నాం. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అంకుల్ సమత అండ్ కీప్ లెర్నింగ్ ఇంగ్లీష్. బాయ్.